తెలంగాణలో వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గన్ కల్చర్ కూడా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సిద్దిపేటకి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుని కాల్చిన ఘటన, చంపేసినటువంటి ఘటన, హత్య చేసిన ఘటన, తర్వాత మలక్పేట్లో కమ్యూనిస్టు నాయకుడి పైన గన్తో చేసినటువంటి అటాక్. ఇవన్నీ సందర్భం కొంత అలజడి ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిన్న హైదరాబాద్ ఎమ్మెల్యే, కంటోన్మెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ పైన కొద్దిమంది దాడి చేసే ప్రయత్నం చేశారు. నిన్న బోనాలు, నిన్న కాస్త మస్తీలో ఉంటారు, మజాలో ఉంటారు, మనందరికి తెలిసిందే. ఆ సందర్భంలో ఎమ్మెల్యే పైన గన్మెన్లు ఉన్న వాహనంలో ముందుకు వెళ్తా ఉన్నా, సెక్యూరిటీతో ముందుకు వెళ్తా ఉన్నా కూడా తన పైన దాడి చేసే ఘటన జరిగింది. వారి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్వయంగా కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనతో పాటు శ్రీ గణేష్ ఉన్నారు, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. గణేష్ గారు నమస్తే. అసలు ఏం జరిగింది నిన్న? ఎందుకు ఎవరున్నారు అనుకుంటున్నారు వెనకాల? దీని వెనకాల ఎవరున్నారనే చెప్పలేని పరిస్థితి. రోడ్డు మీదనే జరిగిందా, వాళ్ళ మోటివ్ ఇదేనా, వాళ్ళ ఇంటెన్షన్ ఇదేనా అర్థం కాని పరిస్థితి ఉండే. రోడ్డు మీద మనం వెళ్తున్నాము, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ముందు వచ్చిరో 3 బండ్లు అర్థం కాలే. పక్కకి వెళ్ళి బండ్లు వచ్చేసి దాన్ని ముందుకు పోకుండా సైడ్కి పోకుండా చేసి ఎంతసేపు అయినాక 5 నిమిషాల తర్వాత ముందుకు పోయి బండి ఆపి వాళ్ళే వచ్చి బానెట్ కొట్టడం. బండి ఆపి బానెట్ కొట్టే లోపల వెనక నుంచి గన్మెన్లు వచ్చే లోపల ఈ సైడ్లో ఉన్న వాళ్ళంతా గన్మెన్ని బ్లాక్ చేయడం. ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా గ్లాస్ సీమని, నా డోర్ తీయమని చెప్పడం చేస్తే నేను అది 2 తీయలేదు. ఎందుకంటే వాడు ఎవరో తెలియదు, ఇట్లా అటాకింగ్ మోడ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు మొత్తం ఇంటెన్షన్ ఏదో అటాకింగ్ లాగానే అనిపించింది. అది రోడ్డు మీద ఇన్సిడెంటా, ప్లాన్డ్ ఇన్సిడెంట్ అని చెప్పలేము, అంతే విషయం. కాబట్టి అంత 5 నిమిషాల షాక్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రా ఏందా అర్థం కాలే. ఇమీడియట్గా 100 డైల్ చేయడం జరిగింది. ఎందుకంటే గన్మెన్లకు కూడా వాళ్ళు వినలేని పరిస్థితి ఉంది కాబట్టి వింటలేరు. అప్పుడే 100 డైల్ చేయాల్సి వచ్చింది. 100 డైల్ చేసిన తర్వాత ముందుకు పోతే ఓయూపీఎస్ ఉంది, పిఎస్లా కంప్లైంట్ ఇచ్చినాం. అసలు ఏముండే నిన్న మీ షెడ్యూల్ ఏముండే? నిన్న ఎక్కడికి మాణికేశ్వర నగర్ వెళ్తుంటే ఘటన జరిగింది అంటున్నారు, పలారం బండి ఊరేగింపు. అసలు నిన్న షెడ్యూల్ మొత్తం ఎక్కడెక్కడ ఉండే? నేను ఫస్ట్ ఇక్కడ అడ్డగుట్ట నుంచి, అడ్డగుట్ట తర్వాత వెళ్ళాల్సింది మాణికేశ్వర నగర్, నాచారం, రిసాలా బజార్, బోయిన్పల్లి ఉండే. ఈవినింగ్ ఇట్లా ప్రోగ్రామ్ ఉండే. ఫస్ట్ తుకారం గేట్ ఇట్లా పూర్తి చేసుకొని మాణికేశ్వర నగర్ వెళ్తుంటే తార్నగర్ నుంచి యూటర్న్ చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఆర్టీసీ హాస్పిటల్ ముందు నుంచి స్టార్ట్ చేసి అక్కడికైనాక ఇవాళ ఏం ప్లానింగ్, ఏం ఆలోచన, ఇష్టానుసారం చేసి ఒక 5 నిమిషాలు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? నాకు తెలిసి 10 వెహికల్స్ అయితే మినిమం ఉండాలి, 9 to 10 అయితే మినిమం ఉంటుంది. ప్రతి వెహికల్ మీద ముగ్గురే ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, ఇద్దరు కూడా ముగ్గురు మీద ఉన్నారు. అంటే వాళ్ళు ఏ దానికంటే సిద్ధమైన పరిస్థితి అని అనిపించింది. ఏం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది? ఆర్గ్యుమెంట్ ఏం కాలేదు, నో ఆర్గ్యుమెంట్. సెక్యూరిటీ వాళ్ళతో కూడా ఏం మాట్లాడలేదు. ఉట్టి నా బండి మీదనే కాన్సన్ట్రేట్ చేసిన వాణి కూడా ఏం అంటలేదు. ఇంకో విషయం, ఎంత ఏం చెప్పుకున్నా, ఎన్నిసార్లు నేను కూడా ఆలోచించిన, నేను కూడా ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న, లా అండ్ ఆర్డర్ తెలిసిన, రోడ్డు మీద ఏ ఇన్సిడెంట్ అయినా కూడా డ్రైవర్ తప్పే ఉంటుంది. కాబట్టి ఎవరైనా డ్రైవర్ని దూషించడం, కొట్టడం కానీ ఏదైనా అవుతుంది. కానీ నిన్న అలాంటి రోజులు వాళ్ళు ఎవరు కూడా డ్రైవర్ మీదకి పోలే. విండో దగ్గరికి నా విండో మీదకే కాన్సన్ట్రేషన్, నా మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. నేను తప్పించుకొని వెళ్ళిపోయినాక కూడా గన్మెన్లను కానీ ఎవరిని ఏం అనలేదంట. వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని నేను ఉన్న వారికే అది చేసారు. రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా? ఎందుకంటే జనరల్గా పాలిటిక్స్ ఉన్నప్పుడు రైవల్స్ ఉంటారు, వాళ్ళని ఓడించేటువంటి ప్రయత్నం ఉంటుంది, వ్యూహాలు ఉంటాయి. అట్లేమన్నా ఉందా ఆలోచన ఎవరికైనా ఉందా? నాకైతే రాజకీయంగా అయితే ఎవరి మీద ఏమీ లేదు, ఎవరు లేదు. ఆ ఇన్సిడెంట్ ఏందని పోలీస్ వాళ్ళు చెప్పేవారికే తెలియదు. కాకపోతే కొంచెం మధ్యకాలంలో కొంచెం రూమర్స్ ఉండే, అవి ఉండే. కాబట్టి నేను ఫ్రైడే నాడు వెళ్ళే డీసీపీ గారికి కూడా ఓరల్గా కంప్లైంట్ ఇచ్చాను. కొంచెం మారేడుపల్లి పరిస్థితుల్లో కాన్స్టిట్యున్సీలా కొంచెం భయానక వాతావరణం ఉంది, కొంతమంది అవి ఇవన్నీ పుకార్లు చేస్తున్నారు. గతంలో కూడా వాళ్ళది కొంచెం చరిత్ర, నేర చరిత్ర, మర్డర్ చరిత్ర ఉంది. మళ్ళీ ఇలాంటిదే చేస్తా అని చెప్తుండ్రు. నాకు ఆళ్ళున్నారు, అండదండలు ఉంది, ప్రభుత్వం పెద్దలు ఉన్నారు, బలవంతు నాయకులు నాతో ఉన్నారు. ప్రభుత్వమే మీది కదా గణేష్ గారు? అంటే వాళ్ళు చెప్పడం, ఇక ఈ ఎమ్మెల్యే మీ పార్టీలోనే ఉన్నారా? వాళ్ళు చెప్పడము, నా పార్టీలోనే ఉండడము, వాళ్ళు ఎంత అని మొన్న మాట్లాడుకొని చెప్తే, అవి ఇవి చెప్తే, నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ కూడా నాకు ఏమనిపించింది అంటే, ఆల్రెడీ నేను ఫ్రైడేనే కంప్లైంట్ ఇచ్చిన. నేను ముందు రిటర్న్ లెటర్ ఎందుకు ఇవ్వలే అంటే, ఏమేమి జరిగిందని. సండే మండే అంత పెద్ద పండుగ, సంవత్సరానికి ఒకసారి బోనాల పండుగ వస్తుంది, ముందే కంప్లైంట్ ఇస్తే ప్రశాంతంగా ఈ పండుగలు జరగవు. నా కుటుంబ సభ్యులే, నా ప్రజలే, వాళ్ళందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలనేసి నేను కంప్లైంట్ ఇవ్వలే రిటర్న్ లెటర్గా. తర్వాత ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఈ లోపల ఇది జరిగింది కాబట్టి ఆ ఒక్క డౌటే తప్పితే వాళ్ళు ఉండొచ్చు, దీనికి ఉండకపోవచ్చు. కాబట్టి డౌట్ అయితే డౌట్, ఎగ్జాక్ట్లీ డౌట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్స్ప్రెస్ చేయకపోతే, ప్రజా జీవితంలో ఉండి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండి, సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి స్టేట్మెంటు సిచ్యువేషను,
మొన్న రీసెంట్గా ఒక కాంగ్రెస్ నాయకుని అంతమొందించినటువంటి పరిస్థితి. అంటే కారణాలు ఏమున్నా కూడా ప్రభుత్వాలు ఇవన్నీ ఏం ఆలోచన చేయట్లేదు. సొంత ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది అనేటువంటి ఆలోచన చేయట్లేదు. అటాక్ జరిగిపోతూ ఉన్నాయి. మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతకు మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఏమైనా గతంలో థ్రెటన్ చేసిరా? మీకు కానీ మీ మనుషులకు కానీ ఏమైనా లైఫ్ థ్రెటన్ చేశారా? వాళ్ళు లైఫ్ థ్రెటన్ చేసిరు, చాలా మంది లైఫ్లు కూడా తీసుకురు. వాళ్ళు అలాంటి స్వభావాలే కాబట్టి ఇలా పార్టీలో ఉన్నామని, గవర్నమెంట్లు ఉన్నామని భయభ్రాంతులకు గురి చేసి కొంతమందిని మోపు చేసుకొని ఇలాంటి అటాక్ గతంలో కూడా చేసాడు, ఇప్పుడు కూడా చేస్తా అన్నాడు. కాబట్టి చేసినా కూడా చేస్తాడు. ఆయనకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళ పెద్ద పెద్దలు పరిచయం ఉందండి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు మాట్లాడేది ఎమ్మెల్యే అయినా కూడా నాకు నా కుటుంబం కూడా ఉంది, నా కంటోన్మెంట్ ప్రజల్లో కూడా నా కుటుంబలే. కాబట్టి నాకు ప్రశాంతమైన జీవితం కావాలి, ఎలాంటిమైన గొడవలు వద్దు. కాబట్టి నేను ముందే వాళ్ళకు ముందస్తుగానే నేను చెప్పడం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రోజు గొడవలు చేసుకుంటే ప్రజలకు మనకు అవకాశం ఇచ్చిర్రు, వాళ్ళకి ఏమైనా మంచి చేయాలి. కానీ గొడవల ఆలోచనలు, గొడవలకు పోవద్దనే ఉద్దేశమే కంప్లైంట్ ఇచ్చినాం. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వారి ఇష్టం. మనకి శ్రీ గణేష్ వివాదారహితంగానే ఉంటాడు, పెద్దగా వివాదాల జోలికి వెళ్ళాడు. ఇంతవరకు అయితే ఎక్కడ అట్లాంటిది కనిపించలేదు, వినిపించలేదు. పాలిటిక్స్లో ఉన్నంత వరకు అయితే ఏ పార్టీలో ఉన్నా, ఎన్ని రోజుల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 1.5 year కంప్లీట్ అయినా కూడా ఏ చిన్న దాంట్లో కూడా మీ పేరు వినిపించలేదు. మంచిగానే ఉంది. ఎందుకు? రీజన్ ఏంది? మంచిగా ఉండడమే ప్రాబ్లం అనుకుంటారా? ఎవరు మరి ఎందుకు మిమ్మల్ని ఇంకా టార్గెట్ చేస్తూ ఉంది? ఎవరు? ఇప్పుడు ఈ అంశము మనకు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఏమి చెప్పలేని పరిస్థితి. పోలీస్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు దొరికిన తర్వాత ఇది ఎందుకు జరిగిందని క్లారిటీ అవుతుంది. రోడ్డు మీద ఫైటా, ప్లాండ్ ఫైటా, వాళ్ళు చేసింది అనేది తెలుస్తుంది. మిగతా విషయానికి వస్తే, నేను కంప్లైంట్ ఇచ్చిన విషయానికి వస్తే, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిమాండ్స్ ఉంటుంది. వాళ్ళు కొందరికి ఏ స్వభావం ఉంటే అదే డెలివరీ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ స్వభావమే ఫైటింగ్ స్వభావం, దౌర్జన్యం స్వభావం. కాబట్టి అలాంటి వాళ్ళతోటి నేను పంచాయతీలు కావచ్చు ఏమైనా ఇది పెట్టుకుంటే రోజు అదే డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ అయిన వాళ్ళు కూడా నా నియోజకవర్గంలో ఉండనియా. కాన్స్టిట్యున్సీ క్లీన్ అండ్ గ్రీన్, శాంతి భద్రతలు బాగుండాలా, ప్రజలు సంతోషంగా. దౌర్జన్యం, దాడులు గతంలో ఆయన చేసినట్టు ఇప్పుడు చేస్తే సాగదు. కాబట్టి నేను ముందే చెప్పిన, ఎవరు సపోర్ట్ చేసినా ఐఎమ్ విత్ పబ్లిక్. నేను అలాంటి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. ఈ సమాజంలో క్లీన్ అండ్ గ్రీన్ ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా ఉంది. నేను అదే కోరణంలోనే నేను డీసీపీ గారిని కలవడం జరిగింది. వారు కూడా పార్టీ పెద్దలకు చెప్పడం లేదు, పార్టీతో సంబంధం లేదు. ఆయన స్వభావం ఇది, మీ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలా, కంట్రోల్ చేసి ఏం కాకుండా చూడాలని ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. తర్వాత కూడా మీకు ఇప్పుడు దీంట్లో సరైన యాక్షన్ లేకుంటే 2 రోజుల తర్వాత క్లియర్గా సంబంధించిన విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తా. ఎవరైనా ఎంత స్థాయి అయినా కానీ, ఎంత సిస్టమ్ కానీ, ప్రజలకు మంచి చేసే విధంగా ప్రశాంతమైన వాతావరణం ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇలాంటివి చేసడం కూడా తప్పు. కాబట్టి దయచేసి మీరు మీ మీడియా ద్వారా చెప్తున్నా, కానీ ఇప్పుడు కానీ సెట్ కాకుంటే భవిష్యత్తు కూడా ఇలాంటిదే వాతావరణం ఉంటుంది. ఇప్పుడు సెట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే హోమ్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి మయాగ్రాబ్ హైదరాబాద్లో ఉంటారు. ఆయన మాట్లాడిరా నిన్న మీతో? సీఎం ఏమని మాట్లాడారు? సార్, ఎవ్రీథింగ్ లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీకు ఒక పోలీస్ వాళ్ళు ఇవ్వలేము, మీకు కూడా తెలుసు. ఇప్పుడు అన్ని ఉన్నా కూడా ఎక్కడైనా కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని చోట్ల అయినప్పుడు ఇలాంటి వాళ్ళ మీద భారతదేశంలో కొత్త చట్టాలు రావాలి. మొన్న వచ్చిన గుడ్ల మీద దాడి చేసినప్పుడు వాళ్ళందరి మీద కఠినమైన శిక్ష. నిన్న ఈ రోడ్డు మీద ఇట్లా జరిగినప్పుడు మామూలుగా మత్తు ఎక్కువ చేసేటోళ్ళు ఉంటారు, కావాలని చేసేటోళ్ళు ఉంటారు. ఖాళీగా వదిలేయడం కాదు, ఇట్లా జైలుకి పోయి వచ్చడం కాదు. కఠినమైన శిక్షలు వచ్చినప్పుడే సమాజం మారుతుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్లు, ఏ పోలీసులు ఉన్నా ఈ చట్టాలు, ఈ పనిష్మెంట్లు సిస్టమ్ ఇది తక్కువ స్థాయిలో ఉంటే మాత్రం జనాలు ఈజీగా తీసుకునే పరిస్థితి, సిస్టమ్ మారాల్సిన పరిస్థితికి వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారా ఈ ఘటనతో పాటు? ఇది అడిగి ఉంటే మీరు గతంలో చేసిన కంప్లైంట్ కూడా దృష్టికి తీసుకుపోయారా? నేను ఎవరికి ఏం చెప్పలేదు. కంప్లైంట్ ఉంటే డీసీపీ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పార్టీ వారికి, ఎవరు పెద్దలకి ఎవరు చెప్పలేదు. ఈ విషయంలో వాళ్ళు ఏం చేస్తారో చేస్తారు. రిటర్న్ లెటర్ ఇచ్చినాక వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కలుద్దాం అనుకుంటారా మీరు ముఖ్యమంత్రిని? 100% కలుస్తారు. దానికి ముఖ్యమంత్రి ఏమైనా కలవాలనుకుంటే ఈ మధ్య కాలంలో అంటే వరుస ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని సంగారెడ్డి ఒకటి, ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. గల్ కల్చర్ కూడా పెరిగిపోతూ ఉంది. ఘటన జరగకంటే ముందే అలర్ట్ కావడం, మీరు ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా
దృష్టికి తీసుకుపోతారా? 100% ఇప్పుడు వారు మా సీఎం గారు అపారమైన నాలెడ్జ్ కింది స్థాయి నుంచి వచ్చారు. వారికి ప్రతి విషయం తెలుసు, ప్రతిదీ ఇది చేస్తున్నాం. కొంతమంది కావాలని వాళ్ళ షోకులకు చేసుకున్నట్టు కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్ని ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని మంచి వాతావరణం ఉంటుంది. నేరం చేసిన వాళ్ళకు పెద్ద ఎత్తున శిక్షలు అయితే ప్రజాప్రతినిధి కాబట్టి మీ దగ్గరికి చాలా మంది వస్తారు, నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, వివిధ వర్గాల నుంచి. సెటిల్మెంట్ల విషయంలో కావచ్చు, ఎగ్జాంపుల్ భార్యాభర్త కావచ్చు, అన్నదమ్ముల కొట్టాటలు కావచ్చు, సాధారణ కొన్ని ఎమ్మెల్యే చెప్తే వింటారు, ఎమ్మెల్యే చెప్తే అయిపోతుంది పని అనే దాంతో కూడా కొంతమంది కొన్ని ఇళ్ళ పంచాయతీలు వస్తుంటాయి, అన్నదమ్ములకు సంబంధించినటువంటి భూ వివాదాల పంచాయతీలు కూడా వస్తాయి. మీకు అట్లా ఏమైనా ఉన్నాయా? ఎవరినైనా సాటిస్ఫై చేయడంలో ఇంకొకరు కోపం అయ్యి అట్లా ఎవరైనా? 99% ఎవరు ఏం పని చేస్తే మంచిదో వాళ్ళకే పనులు అప్పచెప్తా కానీ Hmm. ప్రతి దాంట్లో నేను ప్రతి పని నేను చెయ్య. Hmm. నాకున్న వ్యాపారము, నాకున్న ఎమ్మెల్యే పదవి ఏదైతే ప్రజలు ఇచ్చారో దానికి సేవ చేసుకోవడం. ఈ మిగతా పంచాయతీల మిగతా దృష్టిలో మనం పోము, ఆలోచించాం. అవన్నీ పంచాయతీలు అవన్నీ చేసుకున్న బ్యాచ్లు వేరే, మనం కాదు. నిన్న నుంచి ఈ రోజు వరకు డెవలప్మెంట్లో పోలీసులు ఏమన్నా మళ్ళీ కాల్ చేసిరా? వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? డెవలప్మెంట్ ఉందా కేసులో? డెవలప్మెంట్ కేసులో బాగా పూర్తి స్థాయిలో ఉంది. ఇప్పుడు నాకు ఇప్పుడే వేరే వాళ్ళు చెప్పడం 1 అవర్లో మొత్తం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అని చెప్పడం జరిగిందంట. అసలు ఏమైందో తెలియదు కాబట్టి తెలిసినాక ఇంకేమన్నా ఉంటే మాట్లాడదాం. రైట్. ఇది సొంత పార్టీ అధికారంలో ఉన్నా కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే నగరంలో నిన్న బోనాల సందర్భంగా తిరుగుతున్న సందర్భంలోనే అటాక్ జరిగినటువంటి సిచ్యువేషన్. అటాక్ చేసే ప్రయత్నం చేశారు, అటాక్ చేయలేకపోయారు. కానీ వరుస గతంలో జరిగినటువంటి ఒక 2-3 డేస్ నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్ గమనిస్తూ ఉంటే చర్చ కొనసాగుతూ ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే పైకే వెళ్ళారు అంటే రాష్ట్రంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి. సో చూద్దాం, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పోలీసులు వివరించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కూడా శ్రీ గణేష్తో మాట్లాడారు, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ మారేడుపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు గతంలో లైఫ్ థ్రెట్ చేశారు నాకు, నా మనుషులకి అనేటువంటి అంశాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్తా ఉన్నారు.